హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. మనం నిద్రపోయిన తర్వాత మన బాడీ రెస్ట్లో ఉంటుంది, కానీ మన బ్రెయిన్ అది ఒక సినిమా థియేటర్లా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు ఎగురుతున్నట్టు, పడిపోతున్నట్టు లేదా ఫ్యూచర్ ఆల్రెడీ జరిగినట్టు కలలు కన్నారా? అసలు ఈ డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? వీటిలో సైన్స్ ఎంత, మిస్టరీ ఎంత? ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని రేర్ డ్రీమ్ ఫ్యాక్ట్స్, మన బ్రెయిన్ని షాక్ చేసే నిజాలు మరియు మీ డ్రీమ్స్ గురించి ఒక కొత్త యాంగిల్ తెలుసుకోబోతున్నారు. సో రెడీయా ఈ కలల లోకంలోకి ఎంటర్ అవ్వడానికి? పదండి, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నైట్ పడుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇది నిజమా లేక డ్రీమా అని కన్ఫ్యూజ్ అయ్యారా? ఎవడో వెనక పడినట్టు లేక కిందకి పడిపోతున్నట్టు ఫీల్ అయ్యి సడన్గా లేచారా? లేదా కొన్ని డ్రీమ్స్ చాలా క్లియర్గా ఉంటాయి, ఈ డ్రీమ్స్ ఎందుకు వచ్చింది అని ఆలోచించారా? సింపుల్గా చెప్పాలంటే డ్రీమ్స్ అంటే మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక ప్రైవేట్ సినిమా. మన బాడీ ఫుల్ రెస్ట్ మోడ్లో ఉంటుంది, కానీ బ్రెయిన్ మాత్రం ఫుల్గా యాక్టివ్గా పనిచేస్తుంది. ఒక రేర్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు పడుకున్న 5 నుంచి 10 నిమిషాల లోపలే డ్రీమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఒక నైట్లో యావరేజ్గా 4 నుంచి 6 డ్రీమ్స్ వస్తాయి, కానీ మనకి గుర్తున్నది మాత్రం యూజువలీ లాస్ట్ డ్రీమ్ ఒక్కటే. మిగతా డ్రీమ్స్ అన్నీ బ్రెయిన్ సైలెంట్గా డిలీట్ చేస్తుంది. చాలామంది అంటూ ఉంటారు నాకు డ్రీమ్స్ రావు అని. బట్ నిజమేంటంటే ప్రతి మనిషికి రోజు డ్రీమ్స్ వస్తాయి. డిఫరెన్స్ ఏంటి అంటే అవి గుర్తుండవు. అలారం సడన్గా రింగ్ అయినా, ఫోన్ చూడడం స్టార్ట్ చేసినా డ్రీమ్ మెమరీ ఇమీడియట్గా ఇరేస్ అయిపోతుంది. నిద్రలో టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. మొదటిది లైట్ స్లీప్, రెండోది మీడియం స్లీప్, మూడోది డీప్ స్లీప్, ఇంకా 4వది అతి ముఖ్యమైనది రెమ్ స్లీప్. రెమ్ స్లీప్ టైంలో మ్యాక్సిమం డ్రీమ్స్ వస్తాయి. రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. కిందకి పడిపోతున్నట్టు డ్రీమ్ వచ్చి సడన్గా బాడీ జర్క్ అయ్యి లేచారా ఎప్పుడైనా? దీనికి ఇదే రీజన్. బ్రెయిన్ స్లీప్ మోడ్కి వెళ్ళినప్పుడు మసిల్స్కి సిగ్నల్స్ స్లో అయిపోతాయి. బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయ్యి బాడీ ఫెయిల్ అవుతుందా అని అనుకుంటుంది. ఇమీడియట్గా షాక్ సిగ్నల్ పంపిస్తుంది. అదే ఫాలింగ్ డ్రీమ్ ఇంకా సడన్ జర్క్కి కారణం. డ్రీమ్స్ అన్నీ ర్యాండమ్ అని అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు. డ్రీమ్స్ అంటే మన అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్. మీరు అవాయిడ్ చేస్తున్న థాట్స్, ఫియర్, టెన్షన్ ఇంకా రిగ్రెట్ ఇవన్నీ డ్రీమ్స్లో చూపిస్తాయి. చెప్పాలంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామ్ డ్రీమ్ వస్తుంది. ఎవరిని అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డ్రీమ్లో కనిపిస్తారు. బ్రెయిన్ మీకు చెప్తుంది ఇది నువ్వు ఫేస్ చేయాలి అని. నైట్ మేర్స్ అంటే బ్రెయిన్ యొక్క వార్నింగ్ సిస్టమ్. ఎక్కువ స్ట్రెస్, సరైన నిద్ర లేకపోవడం, నైట్ టైంలో హారర్ కంటెంట్ చూడడం, బ్రెయిన్ ఇవన్నిటిని ఎగ్జాగరేట్ చేసి భయంకరంగా డ్రీమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక రేర్ ఫ్యాక్ట్ ఏంటంటే తరచూ వచ్చే నైట్ మేర్స్ మోస్ట్లీ డే టైమ్ యొక్క ఫియర్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మాట్లాడుకుందాం లూసిడ్ డ్రీమ్స్ అంటే ఏంటి అని. మీరు డ్రీమ్లో ఉన్నప్పుడే ఇది డ్రీమ్ అని తెలుసుకోవడం. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు డ్రీమ్ని కూడా కంట్రోల్ చేయగలరు. గాలిలో ఎగరడం, అలాగే మీ భయాలను మీరు ఎదుర్కోవడం, ఇంకా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మార్చడం, ఇవన్నీ మీరు లూసిడ్ డ్రీమ్స్లో చేయగలరు. రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే లూసిడ్ డ్రీమ్స్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి క్రియేటివిటీ ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. నికోలా టెస్లా ఇంకా ఐన్స్టైన్ లాంటి జీనియసెస్ ఐడియాస్ డ్రీమ్స్ నుంచి తెచ్చుకున్నారు. నేను మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యపరిచే ఒక ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. మీరు డ్రీమ్లో చూసే ఫేసెస్ అన్నీ మీరు రియల్ లైఫ్లో చూసిన ఫేసెసే. బ్రెయిన్ కొత్త ఫేసెస్ క్రియేట్ చేయలేదు. సో నెక్స్ట్ టైం డ్రీమ్ వచ్చినప్పుడు అది జస్ట్ ర్యాండమ్ కాదు అని తెలుసుకోండి. అది మీ మైండ్ చెప్పాలనుకునే మెసేజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. స్వీట్ డ్రీమ్స్.